హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వతో పాయసం ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇందులో ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ నేను కాజు, కిస్మిస్, బాదం, పిస్తా వేసిన. ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా, తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ముందుగా స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలో 1/2 కప్పు వరకు రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ తీసుకొని ఇదే నెయ్యిలో వేయించండి. ఈ రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఈ రవ్వ వేగడానికి ఒక 3 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలి. ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రవ్వ కలర్ చేంజ్ అయింది కదా, మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేయండి. ఇప్పుడు ఈ రవ్వ కొద్దిగా దగ్గరకు పడే వరకు ఈ వాటర్లో ఉడికించండి. 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు వేయండి. కాచిన పాలు వేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించండి రవ్వని. ఈ పాలల్లో ఇలా కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇలా 3 మినిట్స్ రవ్వని పాలల్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేయండి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేయండి, లేదా యాలకులు ఇలా నల్లగొట్టి వేయండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 కాజు వేయండి. మనం నెయ్యిలో వేయించిన కాజు ఉన్నాయి కదా, అవి వేసి ఒక 2 మినిట్స్ ఉడికించండి. మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. కాజు వేసి ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత లాస్ట్లో మనం వేయించి పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రవ్వ పాయసం రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.